కొద్దిగా బెటర్ దెన్ బాగానే ఉందమ్మా. బెటర్గానే ఉందంటారా? అంటే అంతకుముందు పాలన కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు. సామాన్యుడు కొద్దిగా తీరుకోవడానికి పర్లేదు, బాగానే ఉంది. చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా, అవన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? 90% అందిందమ్మా. 90%. 90%. మీకు ఏమైనా పథకాలు అలా వచ్చాయా అన్న? నాకు వచ్చిందమ్మా. ఏమొచ్చాయి? ఆరోగ్యశ్రీ అమ్మ ఒడి ఒకటి, ఓకే. తర్వాత మా అమ్మగారికి ఇక్కడ హాస్పిటల్లో హార్ట్ వైద్యం ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏం లేదమ్మా, మొత్తం ఫ్రీ, భోజనంతో సహా మొత్తం ఫ్రీ. ఓకే. వెళ్ళే ముందు ఒక 5,000 ఇస్తామన్నారు, అది వాళ్ళ అకౌంట్లో పడుతుందంట. పర్లేదు, బాగానే ఉందమ్మా. తర్వాత ఈ పిల్లలకి అమ్మఒడి అనేది మొత్తం పడింది. కాలనీ ఒకటి వచ్చింది, కాలనీ బాగానే ఉంది. ఇది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? పర్లేదమ్మా, 90% బాగుంది. ఏమన్నా వాళ్ళు లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? ఏం లేదు. ఏం లేదు. మీకు ఇంటికి వచ్చే ఇస్తున్నారా? మొత్తం డైరెక్ట్ మొత్తం ఇంటికి వస్తున్నాను. ఒక రేషన్ ఒకటి తప్ప. రేషన్ ఏంటంటే కొద్దిగా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బెటర్ అండి. అది నిన్న ఈ మీటింగ్లో షర్మిల గారు జగన్ గారిని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు కదా. ఆయన అప్పుడు పాలు చేసిందంటే అంతకుముందు ఆయన ఏం చేసిండో చెప్పమనండి. అంతకుముందు ఆయన ఇప్పుడు తను అప్పులు చేసిండో ఏం చేసిండో తెలియదు, అంత అప్పులు ఎవరికి ఇచ్చిందో తెలియదు. ఈ కొద్దిగా ఇప్పుడు సరే అప్పు చేస్తే చేసిండు, సామాన్యుడు బతకడానికన్నా కొద్దిగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టింది. అది వాళ్ళ సొంతంగా ఏదో సంపాదించుకొని ఏదో కూడబెట్టుకోవడానికి అని చేసింది కాదు. అది 6 లక్షల కోట్ల అప్పులు చేశాడు జగన్ అని చెప్పేసి షర్మిల. సరే, ఏ మాటగా మాట చెప్పాలి కానీ ఇప్పుడు అంతకుముందు పరిపాలన, ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు చేసిన దానికి ఏం చేశారు వాళ్ళు, ఎవరికి ఏం చేశారు? నేను 8 సంవత్సరాలమ్మా కాలనీకి అప్లికేషన్ పెట్టేసి అవి పెడతాం, జన్మభూమిలో చేయటం, తీసుకెళ్లి చెత్త కుప్పలో వేయటం. నాకు ఆయన ఈయననే ఉండదు, మన పరిపాలన చేసింది కాబట్టి చూసాం కాబట్టి చెప్తున్నాం. జగన్ గారి వల్ల అయితే మంచిగా జరిగిందమ్మా.